లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. Luke chapter 10 verse number 19. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు యొక్క బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. Wow. The Lord is giving something different and glorious. దేవుడు తన ప్రజలకు, తన సేవకులకు, తన శిష్యులకు ఆయన కొన్ని ఇస్తున్నాడు. మనకు పడనవి, మనకి ఇష్టం లేదు అవి, కానీ వాటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పాములు వ్యాక్ అంటా ఉంటాం. స్కార్పియన్స్, తేళ్లు కుడితే చనిపోతారు. పాము కుడితే వినబడలేదు, చనిపోతారు, 100% చనిపోతారు. సో వేటి మీద దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు, వేటి మీద దేవుడు మనకు అధికారం ఇవ్వబోతున్నాడు, వేటి మీద తన బిడ్డలు అధికారము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈ మాటలను బట్టి మనం తెలుసుకోగలం. ఏదైతే నిన్ను చంపాలనుకుంటుందో దాని మీద దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నిన్ను నాశనము చేయబోతుందో దాని మీద దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. ఏదైతే నీ జీవితాన్ని కూల్చేయాలని ఆలోచిస్తుందో వాళ్ళ మీద దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి నిన్ను చంపాలనుకున్నాడు అనుకో, వాడి మీద నీకు అధికారం ఇచ్చేస్తాడు దేవుడు. అంటే దేవుని బిడ్డలకి శత్రువు అనేవాడు దేవుని దృష్టిలో ఉండకూడదు. ఆమేన్. If you are a child of God and you are a son and daughter of God, నీకు కానీ శత్రువులు ఉన్నారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మీద నీకు అధికారం ఉన్నట్లే. ఆమేన్, ఆమేన్. సో ఒక పాము ఒక వ్యక్తిని చంపాలనుకుంటుంది, ఒక తేలు ఒక వ్యక్తిని చంపాలనుకుంటుంది. నిన్ను చంపాలనుకున్నటువంటి ప్రతి వస్తువు, దురాత్మ, చీకటి, మనిషి, అది ఎవరైనా సరే నువ్వు గ్రహించాలి, వారి మీద నీకు అధికారం ఉందని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాటి మీద, చెడ్డ వాటి అవి వదిలేసేయండి పక్కకి. ఈరోజు దేవుడు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో తేళ్లను, పాములను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు నేను ఏమి ఇవ్వబోతున్నాను, ఏమి ఇవ్వబోతున్నాను, ఏమిస్తాను, ఏమిచ్చేస్తాను, ఏం పొందుకుంటారు. ఓ మై గాడ్. అంటే ఈ భూమి మీద మనల్ని చంపేది పుట్టలేదు, పుట్టదు, పుట్టబోదు. ఆమేన్, 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 ఆమేన్. మరి కరోనా వల్ల చనిపోయారు కదా బ్రదర్ అంటే వాళ్ళ గురించి నాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు తెలుసా, అధికారం ఏం లేదు. అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ అథారిటీ ఓవర్ దట్ డిసీజ్ అండ్ సిక్నెస్. దేవుడు ఈరోజు ఆ పాములకి నేను దూరంగా పెడతాను, ఆ కష్టాలకి నేను దూరంగా పెడతాను, ఆ చీకటికి నీకు దూరం పెడతాను, ఆ అప్పులకి నీకు దూరంగా పెడతాను, ఆ రోగాలకి మనం దూరంగా ఉందాం అని చెప్పట్లేదు. వాటి మీద అధికారం ఇస్తానంటున్నాడు. ఆమేన్. వాటి మీద అధికారం ఇస్తానంటున్నాడు. ఆమేన్. వాటి మీద అధికారం ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఏదైతే ఈరోజు నిన్ను నాశనం చేయాలని అపవాది పన్నాగాలు పన్నిందో, ఏదైతే నిన్ను కూల్చేద్దామని ఒకరికి రోగము రూపములో, ఒకరికి అప్పుల రూపములో, ఒకరికి చీకటి రూపములో, ఒకరికి డిప్రెషన్ రూపములో, రకరకాల అపవాదులు, రకరకాల డీమన్స్ మిమ్మల్ని చంపాలనుకుంటాయి. యూనో వన్ థింగ్, ఎవ్రీ డిసీజ్ కమ్ టు కిల్. ఏదైనా రోగం మనల్ని బతికిస్తుందా చెప్పాలి? ఏం చేస్తుంది వచ్చేది? నేను జలుబు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు విన్నాను, జ్వరం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు విన్నాను, అవును కడుపు నొప్పి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు విన్నాను. నేను సిల్లీ సిల్లీ డిసీజెస్ కూడా చనిపోయిన వాళ్ళని విన్నాను నేను. జ్వరం వచ్చి చచ్చిపోతారా? అదేంటిది? కడుపు నొప్పి వచ్చి చచ్చిపోతారా? అదేంటిది? అర్థం కాల నాకు. ఏంట్రా ఇవి? సింపుల్ రీజన్స్కి చనిపోతున్నారు జనాలు, పెద్ద పెద్ద రీజన్స్ కాదు, వెరీ సింపుల్ రీజన్స్ పీపుల్ ఆర్ డైయింగ్. అంటే వాళ్ళకి ఏం లేదు తెలుసా, అధికారం లేదు, అసలు ఈ స్క్రిప్చరే తెలియదు వాళ్ళకి.
ఈరోజు ఎన్ని దెయ్యాలు దండయాత్రకు వచ్చినా, ఈరోజు ఎన్ని దురాత్మలు, ఎన్ని రోగాలు, ఎన్ని అప్పులు, ఎన్ని మంది దురాత్మలు, ఎన్ని చీకటి మనల్ని చంపాలని వచ్చినా వాటి మీద దేవుడు మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. చెప్పండి, యేసు నామములో. తండ్రి, ఈ లేఖనముల ప్రకారము నన్ను ఏది చంపాలని వచ్చినా, నన్ను ఏది నాశనము చేద్దామని వచ్చినా, నన్ను ఏది కూల్చాలని వచ్చినా వాటి మీద, దాని మీద నాకు అధికారమును అనుగ్రహించండి, అనుగ్రహించండి. ఆమేన్. జ్వరం వస్తే భయపడండి, రోగం వస్తే భయపడండి, అప్పులు వస్తే భయపడండి, ఉద్యోగాలు లేకపోతే భయపడండి, పెళ్ళిళ్ళు కాకపోతే భయపడండి, పిల్లలు పుట్టకపోతే భయపడండి. ఇక భయపడండి, మీరు భయపడతానే ఉండండి జీవితాంతం. సీఎం కొడుకు, పిఎం కొడుకు ఎప్పుడు భయపడ్డు. ఆమెన్. ప్రెసిడెంట్ కొడుకు అసలే భయపడ్డు. ఆమెన్. చుట్టూ ఎంతమంది చంపాలని వచ్చినా తనకు ఒక మంచి ధైర్యం. ఏం తెలుసా? నన్ను కాపాడడానికి కమాండర్స్, మిలిటరీ చాలామంది నాకు తోడుగా ఉన్నారు. ఈవెన్ దో ఐఎమ్ హ్యావింగ్ మల్టిపుల్ ఎనిమీస్. నాకు చాలామంది శత్రువులు ఉన్నా నన్ను కాపాడడానికి పెద్ద బెటాలియనే ఉంది. ఒక వ్యక్తి కొరకు 10-20 మంది ఉంటారు చుట్టూ, బ్లాక్ కమాండర్స్. సో అది మనం గ్రహించాలి. వాళ్ళకే అంతుంటే సర్వశక్తి గల దేవుని పిల్లలకి ఇంకెంత సెక్యూరిటీ ఉంటుంది. ఆమెన్. వాళ్ళకన్నా మనకి ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆమెన్. వాళ్ళకన్నా మనుషులు సెక్యూరిటీ, మనకు దూతలు సెక్యూరిటీ. ఆమెన్, ఆమెన్. చెప్పని పక్కనతో, నీకు దూతలు సెక్యూరిటీగా ఉన్నాయి. గట్టిగా, నీకు దూతలు కాపలాగా ఉన్నాయి. నీకు దూతలు కాపలాగా ఉన్నాయి. ఆమెన్. So why God is giving authority to the people? Why God is giving authority to the people? దేవుని బిడ్డలకు ఎందుకు దేవుడు అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈరోజు కామన్ మ్యాన్ వదిలేయండి, ఈ ఉద్యోగాలు బిజినెస్లు చేసుకునే వాళ్ళ సంగతి వదిలేయండి. లెట్స్ గో టు రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్కి వెళ్దాం. ఏ పొలిటీషియన్స్ని మనం కదిలించినా వాడికి ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఎస్. ఇన్ని సంవత్సరాలు పాపం మన ముఖ్యమంత్రి, పాత మాజీ ముఖ్యమంత్రి ఒక 15-20 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకేం కావాలంటున్నాడు? వినబడలే. కొత్తగా లిల్లీ పుట్టుకొచ్చాడు ఒక ఆయన, ఆయనకు కూడా ఏం కావాలంటున్నాడు? నిన్నగా మొన్న సీఎం అయ్యాడు ఒక ఆయన, ఆయనకు కూడా ఏం కావాలంటున్నాడు? మళ్ళీ ఏం కావాలంట? దేవుడు తెలియనోడే అధికారాన్ని కోరుకుంటే, దేవుడు తెలిసినోడు, దేవుణ్ణి కలిగినోడు ఇంకెంతకు అధికారంలో ఉండాలి. అండ్ పీపుల్ ఆర్ బెగ్గింగ్ ఫర్ అథారిటీ. ర్యాలీలు, తర్వాత ఇంకేముంటాయి? ధర్నాలు, ఇంకా పెద్ద పెద్ద సభలు, ఇంకా ఇంకేముంటాయి? ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదండి, ఏం చేస్తారు అందరూ? ప్రచారం చేస్తూ ఉంటారు. నాకు ఓటేయండి అని అనరు, వాడిని ఎదుటోడిని తిడుతూ ఉంటారు. అబ్బా, ఈ భూమి మీద ఒక్కడు కూడా తిట్టనోడు లేడండి ఎవరిని, కదా? నాట్ ఈవెన్ 1%. పక్కనోడిని తిట్టకుండా ఎవడు ఉండడు జీవితంలో. నేనైతే ఇంతవరకు ఎవరిని చూడలేదు. అండ్ ఐ హ్యావ్ సీన్ 1%. ఈజ్ నన్ అదర్ దాన్ నెల్సన్ మండేలా. అతని దగ్గర క్యాంపెయిన్కి డబ్బులు లేవు. జాగ్రత్తగా వినండి, క్యాంపెయిన్కి డబ్బులు లేవు, స్టేజ్ గడ్డానికి కూడా డబ్బులు లేవు. అసలు ఆయన చుట్టుపక్కల మనుషులే ఎవరు లేరు. అతనికి ప్రచారానికి, డబ్బుకి, అతని పార్టీకి ఇవ్వడానికి ఎవ్వరు లేరు. తన అపోజిషన్ పార్టీ మీటింగ్ పెట్టింది, పెద్ద సభ పెట్టి మీటింగ్ చేస్తూ ఉంటే ఇతను వచ్చాడు. అక్కడ వచ్చి, అయ్యా 2 నిమిషాలు ఇవ్వండి. వీడేంది మా మీటింగ్కి వచ్చాడు అనుకున్నారు అందరు. సరే, ఏదో తలకాయని, వీడేముంది, వీడి ముఖం బలం లేనాడు, శక్తి లేనాడు, డబ్బు లేనాడు, వీడేం చేస్తాడు, వీడి మాటను కొట్టిపడేస్తారు జనాలు అని చెప్పి సరే వచ్చి మాట్లాడన్నారు. మాట్లాడితే వెంటనే ఆయన మైక్ తీసుకొని అనుకొని సభకు నమస్కారం అన్నాడు ఇంగ్లీష్లో. అని ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను నమ్మకండి, ఇదిగో ఈయన చాలా గొప్పోడు, ఆయన కోటేయండి, ఆయన గెలిపించండి అన్నాడు. నీకు నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారు మీరు? ఏమ్మా ఆడ ఊపు, ఏదో ఒకటి ఊపు. ఆయన వేరే వాళ్ళ
మీటింగ్స్లో నిలబడి నేను వేస్ట్, అతనికి ఓటేయండి అన్నారు. ఆ మీటింగ్కి వచ్చి నాకు ఓటేయమంటాడు ఏంటి అన్నాడు. ఆ సంవత్సరం ఆయనే ప్రెసిడెంట్ అయ్యింది. హి ఈస్ ద ఫస్ట్ బ్లాక్ పర్సన్ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే అతను తిట్ల, అతను దూషించలేదు, అతను గాయపరచలేదు, అతను ప్రమోట్ చేశాడు తన శత్రువుని. ఆమేన్. ఓ మై గాడ్, వండర్స్ 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 క్రియేట్ చేశాడు అతను. ఈజ్ ద ఫస్ట్ పర్సన్, ఈజ్ ద ఫస్ట్ బ్లాక్ పర్సన్ బికేమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నల్లోళ్ళు ఎవరు, తెల్లలు, వాళ్ళంతా అమెరికా అంటే ఏంది, తెల్లతోళ్ళు. నల్లతోళ్ళని దగ్గర కూడా రానియదు, అసలు దగ్గర కాదుగా, అసలు ఆ పని మనుషులే అందరూ. అతను ఏమయ్యాడు చెప్పాలి, ఏమయ్యాడు? ఆ పిఎం కూడా మనకి అంత గొప్ప ప్రెసిడెంట్ అయ్యాడు అతను. జాగ్రత్త గమనించండి. ఈరోజు ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా నిలబడుకొని ఏం అడుగుతున్నాడు? నన్ను అధికారంలో కూర్చోబెట్టండి, నాకు అధికారాన్ని ఇవ్వండి. పోయినసారి అతనికి ఓటేసారు, అతను గెలిపించారు, కానీ ఈసారి అన్న నన్ను ఎందుకు? ఏం కావాలి అతనికి? ఏం కావాలి అతనికి? ఒరే, ఒక అన్యుడు అడుగుతున్నాడు ఒక అధికారం కోసం. ఎ జెంటైల్, ఎ నాన్ బిలీవర్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎ పవర్ అండ్ ఎ అథారిటీ. ఒక అబ్బాయి అడిగాడు, యవనస్తుడు, ఏం సార్ మీరు మామూలుగా చారిటీ చేయలేరా? అధికారం కావాలా మీకు అని అడిగాడు. ఈ దేశంలో అతను కావాలంటారు. అధికారం లేకపోతే ఏం చేయలేము. అధికారం ఉంటే శత్రువుల్ని తొక్కేయచ్చు, అధికారం ఉంటే మనకి ఇష్ట ప్రకారం చేయొచ్చు, అధికారం ఉంటే ఎన్ని లక్షల కోట్ల మందినైనా మనము పరిపాలించవచ్చు. రాజకీయ నాయకులకు ఉన్న తెలివి క్రైస్తవులకి 100% లేదు. రాజకీయ నాయకులకున్న తెలివి, దేవుని ఎరగని వాళ్ళకున్న తెలివి, జ్ఞానము, బుద్ధి, వివేకము దేవుని బిడ్డలకి లేదు. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయాను. దే బెగ్ ఫర్ అథారిటీ, దే బెగ్ ఫర్ అథారిటీ. అధికారం కొరకు వాళ్ళు ఇంటింటికి ఏం చేస్తారు తెలుసా? చెప్పాలి. అమ్మా ఓటేండమ్మా, ఓటేండమ్మా, ఓటేండమ్మా అడుక్కుంటారు. దే గో టు హౌస్ బై హౌస్. ఎంతమంది ఇళ్ళకి వచ్చారు ఓటేయమని? సరే ఎట్టా అన్నారా? ఎట్టన్నారు? అడుక్కున్నారు లేదా? ఈ భూమి మీద జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ లోకానుసారమైన అధికారము కావాలంటే నువ్వు అడుక్కోక తప్పదు. నువ్వు అడుక్కుందే వాళ్ళు భిక్షము వేయరు. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు సీఎం ఉన్నాడు ఆయన. మళ్ళీ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బయటకు వచ్చి నాకు ఓటేయండి అంటున్నాడు. ఏంట్రా ఈ పదవి ఎంత పవర్ఫుల్లా? అంటే అధికారం చేతికి వస్తే అసలు ఏమన్నా చేయగలరా? అవును. అండ్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ పార్టీ మ్యాన్. నేను ఏ పార్టీ నేను లేను. నాకు నచ్చిన పార్టీకి నేను వేసుకుంటా ఓటు. దేవుడు ఎవరికి చెప్తే వాళ్ళకి వేసుకుంటాను, నేను మీకు చెప్పను. అండ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ టు టెల్ అబౌట్ ఎనీ పార్టీ హియర్. ఓకే, సో ప్రతి వ్యక్తి, ఒక అధికారాన్ని రుచి చూచిన వ్యక్తి మళ్ళీ అధికారాన్ని కోరుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? సో కాల్డ్ ఆంధ్ర, తెలంగాణలో, పెద్ద స్టేట్లో ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మరి వేరే వాళ్ళకి ఇద్దామా అంటే, నేను ఎందుకు ఇస్తా వాళ్ళకి, నేనే సచ్చిన దాకా నేనే ఉంటా. పాపం వాజ్పేయి గారు చాలా మంచోళ్ళండి. పాపం ఆయన ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేసాడు. నేను ఇంక చేయలేను, నా వెనకోళ్ళు అని అతను రిటైర్మెంట్ ఇచ్చాడు. పాపం నాకు బాగా నచ్చింది. ఈ రోజుకి ముసలోళ్ళు చర్చిల్లో, కొద్ది చర్చిల్లో 90 వచ్చినా, 100 వచ్చినా, 150 వచ్చినా ఆ సీటు చూసారు ఎప్పుడైనా? ఒకవేళ నా టైం అయిపోతే నేను జరిగిపోయి అక్కడ కూర్చొని, ఇంట్లో కూర్చొని హ్యాపీగా వాక్యాలు వండుకుంటా, కానీ వచ్చి ఇక్కడ వణికేది మాత్రం నేను చేయను, నా వల్ల కాదు.
చూసి దిగిపోయిపోయింది నాకు. ఒక ఆయన అసలు ఒక మీటింగ్లో ఆదిలాబాద్లో మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ పాస్టర్కి 95 సంవత్సరాలు. అరే స్టేజ్ దిగడే, ఏంటి ప్రభు ఇతను? అప్పుడు మనం ఫుల్ ఎంగేజ్లో ఉన్నాం, 25 లోపల ఉన్నాం. అప్పుడు ఏందప్ప ఇతను స్టేజ్ దిగడు. మనం హైదరాబాద్ నుంచి సేవకులు వచ్చారని, ఏంటి ప్రభు ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో నా వల్ల అయితే కాదు, నా వల్ల కాలే. అరే నిన్ను ఎవడెక్కమన్నాడు రా? స్టేజ్ అయిపోయింది, వదిలేసి కిందకు వచ్చేయాలి, రిటైర్డ్ అయిపోవాలి. అందరూ అంటారు ఎవరికైనా రిటైర్మెంట్ ఉందేమో సేవలో. ఆపండి, శరీరం సహకరిస్తే చెయ్యండి, లేదంటే కూర్చోండి నీళ్ళల్లో. ఎవరేం అరగడం మిమ్మల్ని. ప్రార్థన చేసుకో, స్తోత్రం 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 అని. ఆమెన్. నేను ఇంకా ముసి వయసు వచ్చినా కూడా ఇట్ట ఊగుతున్నా. ఇక ఆయన మంచిదే, నీ పిచ్చి బాగానే ఉంది, బట్ దేవుని నామానికి అవమానం తేకూడదు. నీ చేతిలో బలం ఉంటే 150 కాదు 500 సంవత్సరాలని చెయ్యి, బట్ నీ బాడీలో ఏది పనికిరాదనుకో ఇంట్లో కూర్చో. ఆమేన్. దట్స్ నాట్ మై టాపిక్, బట్ ఇట్స్ నాట్ అబౌట్ అథారిటీ. ఒక అన్యులకి తెలుస్తుంది అధికారము ఉంటే ఏమన్నా చేయగలమని. ఒక అన్యులకి తెలుస్తుంది అధికారం ఉంటే ఏమైనా చేయగలమని. ప్రభు అడినా నాతో, ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్. అరే ఈ భూమి మీద ఎవరైనా అధికారము కావాలంటే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? అడుక్కోవాలి. ఎంతమందికి అర్థమైంది? ఈ భూమి మీద అధికారం కావాలంటే ఏం కావాలా? చెప్పాలి. అడగకూడదు, గట్టిగా అడుక్కోవాలా. ఈ భూమి మీద ప్రతి రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు తెలుసా? అడుక్కుంటాడు, అమ్మా నన్ను సీఎం చేయి, పిఎం చేయి, గెలిపించని. ఎవ్రీ వన్ విల్ కమ్ అండ్ బెగ్, అండ్ ఐ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ రిచ్ బెగ్గర్స్. ఎవరోళ్ళు? రిచ్ బెగ్గర్స్. పూర్ బెగ్గర్స్ ఉంటారు, రిచ్ బెగ్గర్స్ ఉంటారు. పూర్ బెగ్గర్స్ రోజు మీ ఇంటికి వస్తారు. రిచ్ బెగ్గర్స్ సంవత్సరానికి ఒకసారి వస్తారు, లేదా 4 సంవత్సరాలకు వస్తారు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. సో బీ కేర్ఫుల్ విత్ దిస్ రిచ్ బెగ్గర్స్. సో ఈ అన్యజనులకే అధికారము గురించి ఇంత తెలిస్తే, కానీ దేవుని బిడ్డలకి ఇంకెంత తెలియాలి? అన్యజనుల దగ్గర లోకములో మనం అధికారములో సంపాదించుకోవాలంటే మనము జనాలను అడుక్కోవాలి, లేదంటే వాళ్ళు మనల్ని అధికారంలో కూర్చోబెట్టరు. బట్ వెరాజ్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ మనం ఎవరిని అడుక్కోబడలేదు. ఆమేన్, ఆమేన్. ద లార్డ్ సెడ్ టు మీ, మై సన్, ఇఫ్ యు ఆర్ హంబుల్, ఐల్ గివ్ యు అథారిటీ ఓవర్ సర్పెంట్స్ అండ్ ద స్నేక్స్ అండ్ స్కార్పియన్స్. వావ్, ఆశ్చర్యపోయాను నేను. రాజకీయ నాయకులకు పట్టేంత లేటు మనకు పట్టదు. ఇఫ్ యు ఆర్ హంబుల్, ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్, మీరు తగ్గింపుతో వినయ విధేయతలతో ఉంటే దేవుడు పిలిచి హే రా అంటాడు. ఏంటి ప్రభు అంటే, ఇదిగో తేళ్లను పాములను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చేస్తున్నాను, తీసుకోపోన్నాడు. వాడు ఎవడో ఇలాంటి వాడు పిచ్చోడు, పాపం చేపలు పట్టుకుంటా ఉన్నాడు. రా, వస్తావా మళ్ళీ బావుగా రా, పిలిచాడు ఇతన్ని. ఎవరు? ఇతనేమన్నా అడుక్కున్నాడా నాకు అధికారము కావాలని? నో, బట్ జీసస్ కాల్డ్ హిమ్. when someone calls you, when your God calls you, when your man of God calls you, be humble, be obedient and come immediately. Amen, amen. నాకు పనుంది, నేను రాలేను, నా వల్ల కాదు, నేను బయటికి పోతున్నా, నేను సినిమాకి పోతున్నా. మంచిది, వేరే వాళ్ళకి ఇస్తారు. Jesus called him. Let's go to Matthew 10:1. మత్తయి సువార్త 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. వాళ్ళు అడిగారా? ఈయన ఇచ్చాడా? వాళ్ళు అడిగారా? యేసయ్య ఇచ్చాడా? గట్టిగా సంగమా, వాళ్ళు అడిగారా? యేసయ్య ఇచ్చాడా? Why? The Lord is seeing humbleness in this 12 people. 12 మందిలో దేవుడు నమ్మకత్వాన్ని చూసి, తగ్గింపును చూసి వాళ్ళకేమి ఇచ్చాడు? అధికారాన్ని ఇచ్చేశాడు. ఇక వీళ్ళు వెళ్ళి
ఏ క్యాన్సర్ పో, ఏ దయ్యమా పో, ఏ రోగమా పో అంటున్నారు. వావ్, అంటే అధికారంతో మాట్లాడుతున్నారు. ప్లీజ్ 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 ఎయిడ్స్ పోవా, కరోనా ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతాం పోవా, ప్లీజ్ మా చక్కకున్న మంచిదాన్ని నువ్వు, కరోనా మా అమ్మ కదా పోమ్మా. అడుగు తినే ప్రార్థనలు వద్దు మనకు. Some people beg. Some people beg. Some people beg. Some people beg. If you are humble, you receive authority. Amen. You no need to beg. మీరు అడుక్కోబడలేదు. ఆమెన్. పక్కన చెప్పండి, నువ్వు అడుక్కోబడలేదు. నువ్వు అడుక్కోబడలేదు. రాజకీయ నాయకుల్లాగా నువ్వు అడుక్కోబడలేదు. రాజకీయ నాయకుల్లాగా నువ్వు అడుక్కోబడలేదు. నువ్వు తగ్గించుకుంటే, ఓర్పుతో ఉంటే, ఒబీడియంట్గా ఉంటే దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమందికి అధికారం కావాలి? అమ్మా, రాజకీయాలకు పోయేటట్టున్నారు. దేవా, కొంతమందేనా? అందరికి వద్దా అధికారం? యా, నీ భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ఆ అధికారాలు కాదు అవి, చిన్న చిన్న లిల్లీపుట్స్ అవన్నీ. సో వీ వాంట్ అ బిగ్ అథారిటీ. మనకు మేజర్ అథారిటీస్ మనకు కావాలి. ఆమెన్. మొట్టమొదటిగా దేవుడు యేసు ప్రభు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు రావాలా? పిలిచినప్పుడు రమ్మ 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 రమ్మ, పిలిచినప్పుడు రమ్మ రమ్మ, కొంచెం రమ్మ రమ్మ, కొంచెం రమ్మ. ఒక్కొరిని పిలుచుకుంటా ఉన్నాడు. ఫస్ట్ నేను పిలిచాడు, అక్కడ కూర్చోరా ఇంట్లో అన్నా, వస్తావా 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 వస్తావమ్మా వస్తావా, నేను పని ఉందా? ఓకే, వస్తావా? ఆడుకోవాలా? పుల్లు ఆడుకోవాలా? లేదు కదా. నాన్న వస్తావా? నాన్న బెల్లం కూడా ఆడుకోవాలా? లేదు కదా. వస్తావా? క్రికెట్ ఆడుకోవాలా? వస్తావా? క్యారమ్ బోర్డ్ ఆడుకోవాలా? లేదు కదా. నాన్న వస్తావా? సినిమా పోవాలా? సెలెక్టెడ్. వాళ్ళందరి యొక్క తగ్గింపును దేవుడు చూశాడు. వీళ్ళందరినీ చూసి దేవుడు తగ్గించుకున్నోడికి ఏమి ఇస్తాడు తెలుసు? దేవుడు వెంటనే అధికారాన్ని ఇస్తాడు. ఓ మీ అందరికీ హలో, మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటి తెలుసారా? ఈ భూమి మీద చాలా దెయ్యాలు దిగాయి కిందకి. అవేం తెలుసా? చంపేవి, నాశనం చేసేవి, కుటుంబాలని పాడు చేసేవి, జీవితాలని, కుటుంబాలని అతలాకుతలం చేసే దెయ్యాలు కొన్ని దిగినాయిరా. అవి ఏ కుటుంబాన్ని కూడా బతకనీయట్లే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరేం చేయాలంటే వాటి మీద మీకు అధికారం ఇచ్చేస్తున్నాను. ఆమెన్, ఆమెన్. చదువుమా 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్, ఆమేన్. So the Lord has given authority over what? Demons. Number 1. దేనికి అధికారం ఇచ్చాడు? దెయ్యాలకి. అంటే ఈ భూమి మీద ఏదైతే నాశనం చేద్దామని వచ్చిందో వాటి మీద వీళ్ళకి 12 మందికి ఏం చేశారు? ఈయనేమో అమెరికా పంపించాడు, ఈయనేమో పాకిస్తాన్ పోయింది, ఈమెమో బంగ్లాదేశ్ పోయింది, ఈమెమో ఆస్ట్రేలియా పోయింది, ఈమెమో స్విట్జర్లాండ్ పోయింది, ఈమెమో చైనాకు పోయింది, ఈమెమో జపాన్కి పోయింది, ఈమెమో ఇండియాకి వచ్చింది, ఈమెమో ఆడకపోయింది, ఈయనేమో ఏడకపోయింది, ఈయనేమో సౌదీ అరేబియాకి పోయింది, ఈయనేమో పాకిస్తాన్. ఒక్కొక్కరిని ఒక్కొక్క పంపించాడు. ఇంకోటి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సేమ్ అథారిటీ. ఆమెన్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ దయ్యమైనా వనకాల్సిందే. ఆమెన్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ రోగమైనా చెప్పాలా? నేను హైదరాబాదులోనే దెయ్యాలను వెళ్ళగొడతాను అని ఏమని చెప్పాడా? నో. నేను పాకిస్తాన్కి వెళ్ళినా దెయ్యాలు వెళ్ళగొడతా, అమెరికాకి వెళ్ళినా నా కొరకు దెయ్యాలు రెడీగా ఉంటాయి. పో అంట, వెళ్ళిపోతా, అంతే, డన్. ఈ భూమి మీద ప్రతి ఊర్లో, ప్రతి దేశములో, ప్రతి రాష్ట్రములో ఉన్నాయి. వీళ్ళందరినీ దేవుడు వీళ్ళందరికీ ఏమి ఇచ్చాడు? వీళ్ళందరికీ ఏమి ఇచ్చాడు? The Lord has given them authority.
ఏదైతే నిన్ను నాశనం చేద్దాం అనుకుందో దాని మీద అధికారాన్ని అడుగు దేవుణ్ణి. ఆమెన్, ఆమెన్. చెప్పండి, యేసు నామములో నన్ను నాశనము చేసే దాని మీద, నన్ను పాడు చేద్దామని అనుకున్న దాని మీద నాకు అధికారం ఉండును గాక, నాకు అధికారం ఉండును గాక. The Lord has given authority to them. ప్రతి విధమైన రోగము. ఇతనికి జ్వరం వచ్చిందన్న ఏమనాల? ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, పో జ్వరమా యేసునామములో, పో యేసునామములో పో. ఆమేన్. ఎంత దయ్యాలు ఉంటే పైన దేవుడికి ప్రార్థన చేస్తారండి. పిచ్చ ఎర్రే మెంట్ల ఏమ్మా కదా. దెయ్యం ఏడుంది? కింద ఉంది. దేవుడు ఏడున్నాడు? నువ్వు ఏడున్నావు? నీకు ఇచ్చాడుగా, నువ్వు జయించుగా. ఓవర్ యాక్టింగ్ ఎందుకు? అర్థమైందా? ఏమకి అర్థమైంది? ఇక్కడ ఎక్కువ ఉంటాయి నాన్న, ఇక్కడ ఎక్కువ ఉంటాయి. చైర్లో కూర్చున్న వాళ్ళు, కింద కూర్చున్నది, ఆడ పనుకున్నాడు. అందరం చూడు, ఇళ్ళలో ఎవరు ఎక్కువ చూడు, బాగా గమనించు. పోయి పో 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 అంతే, పో, గెట్ లాస్ట్. దేవుడు అటువంటి అధికారం ఇచ్చాడు. నువ్వు పో అంటే పోతాయి, పోతాయి. బికాజ్ యూ హ్యావ్ రిసీవ్డ్ అథారిటీ. ఆమేన్. ఎంతమందికి కావాలి అధికారం? ఎంతమందికి కావాలా అధికారం? ఈ 12 మందికే కాదు, దేవుడు అడుగు ప్రతివానికి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడిచ్చిన అధికారం దేని మీద తెలుసా? దెయ్యముల మీద, రోగుల మీద, వ్యాధుల మీద. ఈ 3 వాటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. నెక్స్ట్, యూనివర్సల్ అథారిటీ. ఇదిగో తేళ్ల మీద, పాముల మీద, శత్రువు యొక్క బలమంతటి మీద నీకు అధికారము ఇచ్చి ఉన్నాను. ఏది ఎంత మాత్రము నీకు హాని చెయ్యదు. I think these are all 12 people. The Lord has given them authority. ఇదిగో పేతురు ఇట్లా పోతున్నాడు, ఆ నీడ వాళ్ళ మీద పడుతుంది. సప 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 శవాలు లేస్తున్నాయి. ఇట నీడ పోతుంది, శవాలు లేస్తున్నాయి. నీడ పోతుంది, శవాలు లేస్తున్నాయి. నీడ పోతుంది, అమ్మా అద్భుతాలు జరుగుతున్నాయి. మిరకల్స్, అథారిటీ, అధికారం. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయ నాయకులకు ఉన్న కామన్ సెన్స్ క్రైస్తవులకు లేదు. పక్కన చెప్పండి, పురుషులారా, కామన్ సెన్స్ మనకు క్రైస్తవులకి లేనుగాక లేదు. అంటే వాళ్ళు అధికారం కొరకు ప్రాకులాడుతూ అడుక్కుంటున్నారు. నీ దేవుడికి లోబడి తండ్రి అంటే చాలు, ఏం కావాలరా? అధికారం. ఓకే, చేస్తాడు. ఆమేన్. when you are humble, when you are humble towards God, he will give you authority. ఆమేన్, ఆమేన్. నువ్వు దెయ్యాలు గొంగేవా, దేవుడు నీకు అధికారం ఇవ్వడు. So when you're not having authority, demons will have authority on you. Be careful. నీకు దెయ్యముల మీద అధికారము లేదా, దెయ్యాలకి నీ మీద అధికారం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ ఇంటికి వచ్చిపోద్ది, గొడవలు పెట్టిపోద్ది. ఎప్పుడు కావాలంటే నీ ఇంటికి వచ్చి అప్పుల పాలు చేసిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా కొట్టుకునే విధంగా చేసిపోద్ది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ ఇంటికి వచ్చి గొడవలు పెట్టేసి డిష్ బుష్ పుష్ అని పెట్టి వెళ్ళిపోద్ది. దెయ్యానికి ఇస్తారా, మీరు తీసుకుంటారు అధికారం? ఆమేన్. And this was the powerful, and this is the powerful sermon. జాగ్రత్తగా వినండి. అధికారము నీకు లేకపోతే రోగం మీద, రోగానికి నీ మీద అధికారం ఉంటుంది. అప్పుడు డాక్టర్లు ఎంత కష్టపడి రాశారు స్లోగన్. జలుబు వస్తే 7 రోజులు పోద్దంట, ట్యాబ్లెట్ వేసుకుంటే వారంలో పోద్దంట. చాలా కష్టపడి రాస్తుంటారు. ఇది ఎవరికి అర్థం కాదా? అర్థమైందండి మీకు? ట్యాబ్లెట్ వేసుకుంటే 7 రోజులు తగ్గిపోద్దంట, ట్యాబ్లెట్ వేసుకోకపోతే వారంలో తగ్గిపోద్దంట. రెండు ఒకటే కదా, ఎక్కలేదా? మరి ఇది అదేం స్లోగన్? అది చాలా కష్టపడి రాశారు పాపం వాళ్ళు, వాళ్ళకి అర్థం కాక. when sickness comes it will rule you, be careful. రోగం వచ్చిందా నిన్ను పరిపాలించేసి మంచానికి అతికిచ్చేస్తుంది.
నేలకు అతికిచ్చేస్తుంది రోగం నిన్ను. అప్పులు వచ్చాయా, నిన్ను పారిపోయేటట్టు చేసేస్తుంది, షేక్ చేసి పడేస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ అథారిటీ, నీ ఇంట్లో దూరిన దెయ్యాలకి, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటికి, నీ జీవితంలో దూరిన ప్రతి సందర్భము మీద నీకు అధికారం లేదా, వాటికి నీ మీద అధికారం ఉందని అర్థం. దే ఆర్ ట్రైయింగ్ టు రూల్ యూ ఎవ్రీ డే. అనారోగ్యం నిన్ను పరిపాలిస్తుంది, నిరుద్యోగం నిన్ను పరిపాలిస్తుంది, రోగం నిన్ను పరిపాలిస్తుంది, అప్పులు నిన్ను పరిపాలిస్తున్నాయి, చీకటి నిన్ను పరిపాలిస్తుంది, వ్యసనాలు నిన్ను పరిపాలిస్తున్నాయి, చెడు అలవాట్లు నిన్ను పరిపాలిస్తున్నాయి, రాంగ్ హ్యాబిట్స్, వీక్నెస్ మనల్ని పరిపాలిస్తుంది. రోజు సిగరెట్ తాగాడు, మందు తాగాడు, చర్చకు వస్తాడు బాగానే, సాయంకాలం వెళ్ళిపోయి చేతులు కాళ్ళు లాగేస్తాడు, ఏమైందంటే నరాలు అది పరిపాలిస్తుంది. Demon is ruling. నీకు దాని మీద అధికారం లేకపోతే నువ్వు గెలవలేవు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ ప్రార్థనలో ఇది యాడ్ చేయి. ఆమేన్. నా జీవితంలో నీకు తగ్గించుకొని ఉంటాను ప్రభువా, నాకు వీటి మీద అధికారం ఇవ్వు అని అడగండి. ఆమేన్. ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు కాదు ప్లీజ్, అప్పులు అంతకన్నా కాదు. నువ్వు దేవుడిని అధికారం ఇస్తే, అధికారం అడిగితే ఆ డబ్బు మీద కూడా దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ 12 మంది లోకాన్ని తలకిందులు చేశారు. ఈ 12 మంది ఎవరన్నా ముట్టుకుంటే అట్లా 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 అంటే జబ్ 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 అథారిటీ, భయపడిపోతున్నాయి. ఓ అమ్మాయి ఎవరు వచ్చారా? సింపుల్ అండి. నేనేమో గొంతు దించుకొని అరుస్తూ ఉంటాను, కాబక్కనే కేసీఆర్ గారికి బుద్ధి పుట్టిట్టు వచ్చి చర్చ్ లోపల కూర్చున్నాను వచ్చాడు. మీరేం చేస్తారు తెలుసా? అయ్యారు పైకి లేస్తారు మీరు. అథారిటీ, అథారిటీ, అధికారం. లేరా తోలు తీస్తాడు, లేకపోతే పర్లేదు కూర్చోండి అంటాడా? నీకు తెలీదు, ఆటోమేటిక్ నువ్వు లేచేస్తావు. అధికారం ఉన్న వ్యక్తికి ఆటోమేటిక్గా దెయ్యం భయపడాలి. వినబడలా? అధికారము కలిగిన వ్యక్తికి ఆటోమేటిక్గా రోగం భయపడాలా? అధికారము కలిగిన వ్యక్తికి ఆటోమేటిక్గా ఆ బలహీనత భయపడాలి. దట్స్ ద పవర్ ఆఫ్ అథారిటీ. మనము రాజకీయ నాయకుల్లాగా అడుక్కోబడలేదు. ఆమేన్. నీ తండ్రిని అడుక్కోబడలే, దేవా అధికారం కావాలి ప్రభు, ప్లీజ్ ప్రభు. అవసరంలే. నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకో. బీ హంబుల్ ద సైట్ ఆఫ్ గాడ్, హీ విల్ గివ్ యూ అథారిటీ. ఆమేన్. ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? వావ్ మై డియర్ 12 డిసైపుల్స్, మీ జీవితంలో డిసైపుల్స్గా ఉండండి. ఆమేన్, 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 ఆమేన్. సో యూ నీడ్ టు నో ద సీక్రెట్. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, మంగళాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వాల? ఏమి ఇచ్చాడు 12 మందికి? వినవాళ్ళ? ఏమి ఇచ్చాడు 12 మందికి? సో ఈ భూమి మీద దేవుని బిడ్డలకి ఏం కావాలి? ఫస్ట్ వినబడలేదు, వినబట్టలే. యూ నీడ్ అథారిటీ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద నీకు అధికారం ఉండి తీరాలి, అప్పుడే అన్ని నీ దగ్గరకు వస్తాయి. వితౌట్ అథారిటీ ఏం చేయలేవు నువ్వు. దేవుడు అందుకనే మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడు? అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ తెలివి మనకుంటున్న గాక. ఆమేన్. లేదంటే మనం ఏమేమో అడుగుతున్నాం. ఆయన వచ్చి ఏం కావాలమ్మా అంటే, మాకు రోడ్లు కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు లైట్లు కావాలి అని అడుగుతాం మనం. అడు అంటాడు. వాళ్ళు కూడా అడగాలి, మా జీవితంలో వెలుగు లేదని. ఆమేన్. అప్పుడు మనం వెళ్ళి ఎమ్మెల్యే, ఎంపీ ఇంటికి వెళ్ళి లెట్ దేర్ బి లైట్ అంటాం. ఆమేన్. లెట్ దేర్ బి లైట్ అంటాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యా, ద డే విల్ కమ్, విల్ ప్రే ఫర్ ద కింగ్స్. ఆమేన్. రాజులు, యాజకుల కొరకు వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు. ఆమేన్. తీసుకెళ్తారు దేవుడు కొద్ది దినాలే. హల్లెలూయా. సో
వాళ్ళకి రోగాలు రావా? మనం అధికారం పెరిగే కొంది అధికారులను కలుస్తాం. ఆమేన్. అధికారం పెరిగే కొంది అధికారులను కలిచేస్తాం. ఆమేన్. దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చదవండి. లూకా సువార్త 10:19. 10:19 లూక్. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఈరోజు నీ మీదకి ఏ శత్రువు లేచినా, ఏ అధికారం వాడికున్నా, దేవుడు వాడికంటే గొప్ప అధికారం నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం నేను హాని చేయదు. ఆమేన్. ఏది నీ మీద ఏ ఆయుధం రూపించబడినా, నీ మీద ఏ చీకటి మీద వచ్చినా, నీ ఇంటికి ఏ శత్రువు వచ్చినా అది ఏమి నిన్ను చేయలేదు. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే వాగ్దానం ఇచ్చినోడు నమ్మదగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను నమ్ముతున్నాను మీరందరూ దేవుని దగ్గర ఒబీడియన్స్గా ఉంటారు నమ్ముతున్నా. ఆమేన్. ఎంతమంది దేవుని ఎదుట ఒబీడియంట్గా ఉంటారు? దేవునికి మీరు ఎంతమంది విధేయులై ఉంటారు? దేవునికి ఎంతమంది లోబడతారు? ప్లీజ్, యు నీడ్ టు ఒబే గాడ్. యు నీడ్ టు సరెండర్ గాడ్. యు నీడ్ టు హంబుల్ టువర్డ్స్ యువర్ గాడ్. అందరు ఉంటారా? దించేసారు అప్పుడే భయమా? అప్పుడే అంటే 1 సెకండ్ ఒబీడియన్స్, ఓన్లీ 1 మినిట్ ఒబీడియన్స్. అంటే ఏదైనా కావాలని ఎత్తారా, లేదంటే అధికారం కావాలని విధేయత కలిగి ఉందామనుకుంటున్నారా? అట్లా ఉండకండి. విధేయత కలిగి ఉండండి, అధికారం ఆటోమేటిక్ వస్తుంది. ఆమేన్. విధేయత కలిగి ఉండండి, అధికారం ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. ఆమేన్. వాళ్ళు ఎక్కడో చేపలు పట్టుకుంటారు, పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. లెట్స్ గో టు యాక్ట్స్. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 28 వర్స్ నంబర్ 1. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియుచు, జాగ్రత్తగా వినండి, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాచపెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మాపెడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. వావ్. ఒకరోజు ఒక ఊర్లో ఇరుక్కుపోయాడు పౌలు. ఇరుక్కుపోయినప్పుడు అక్కడ వర్షము కురుస్తూ మంచు కూడా కురుస్తుందంట. 2 వర్షము మంచు 2 ఉన్నాయి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కష్టాలు ఉన్నాయి, రైట్ సైడ్ నుంచి కూడా కష్టాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆ నిప్పు వేసి, వాళ్ళందరూ కూడా ఆ మంట పెట్టి వాళ్ళందరూ వచ్చి చలి కాచుకోండి అంటే, పౌలు ఒక్కడే ఏం చేశారు తెలుసా? బయటికి వెళ్ళేసి, సో ఇతను వెళ్ళి పొలలు ఏరుతున్నాడు. ఎందుకంటే ఇంకొక 10 నిమిషాల్లో ఆ మంట ఆరిపోద్ది. అందుకని అతను ఆ చలిని చూసుకోలేదు, ఆ వర్షాన్ని చూసుకోకుండా, ఆయన లెక్క చేయకుండా ఆయన ఇటు అటు తిరిగి పుల్లలు ఏరుకొని వచ్చి ఏం చేస్తున్నాడంటే, పుల్లలు ఏం ఏరుకొచ్చాడు పౌలు. వావ్, కనిపిస్తుందా? అక్కడ ఏమవుతుంది తెలుసా? ఆ మంట ఆరిపోతుంది. ఆ మంట వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ మంట ఆరిపోతుంది. జాగ్రత్త వినండి, జాగ్రత్త. ఈయన ఆ చలికి ఆ వర్షానికి బయటికి వెళ్ళి ఎండిపోయిన కట్టి పొలలు ఎరుకొచ్చాడు. ఎండిపోయిన కట్టి పొరలు ఎరుకొచ్చాడు. మొత్తానికి ఎండిపోయిన కట్టి పొరలు ఎడ తెచ్చాడు? ఆ మంట దగ్గరికి ఇచ్చాడు. ఆ మంట దగ్గర తెచ్చినప్పుడు గమనించండి, మందిరానికి వచ్చేటప్పుడు కూడా నువ్వు ఎండిపోయే వస్తావు. ఎస్, ఈ భూమి మీద నువ్వు ఎవరికి పనికిరావేమో దేవుడికి పనికి వస్తావు. ఆమేన్. లేదు బ్రదర్, నేను చాలా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉజ్జీవింపబడి బాగా బలపడి వచ్చాను మందిరానికి, నువ్వు చెప్పలేవు. యువర్ డ్రై. నీ జీవితం అతలా కొత్తలం అయిపోయింది. లైఫ్ ఎటు పోవాలో తెలియలా. అందుకే న్యూటన్ తీసుకొని ఎక్కడికి వచ్చావు? మందిరానికి వచ్చావు. అప్పుడు ఎలా ఉన్నావు? చెప్పాలి. అప్పుడు ఎలా ఉన్నావు? హలో,
ఎలా ఉన్నావు? ఎండిపోయినావు. ఆ పౌలు ఆ మంటలో వేస్తున్నాడు. ఇట్లా ఆ మంటలో వేసినప్పుడు అపెనిటిమా ఆ మంటల్లో పడుతూ పడుతూ ఒక పాము అయినట్టు పట్టుకుంది. ఒక కట్ల పాము ఇట్లా పట్టుకుంది. చూద్దాం ఏమైందో. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా, నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి, కాకకు ఆ వేడికి బయటకు వచ్చేసి అతను చెయ్యి పట్టెను. పట్టింది. యా. సో ఒక పాము కాక మీదకి వచ్చి అతను చెయ్యి పట్టుకుంది ఇట్లా. ఆ ద్వీపవాసులు జాగ్రత్త వినండి. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు, ఇలా ఆడుతుంది పాము. పాము పట్టుకుంటే ఎలా ఉంటుంది? చెయ్యికి ఇలా ఎలాడుతా ఉంది పాము. నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతనని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొని. ఒకడు కొనుక్కుంటున్నాడు, సనుక్కుంటున్నాడు, వీడు దెయ్యం పట్టినాడు, వీడు ఏడో దొంగతనం చేసి తప్పు చేసాడు, అందుకని వీడికి పాము పట్టుకుంది అని రైట్ జడ్జిమెంట్ అతని మీదకి వెళ్ళిపోతుంది తొందరగా. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏం చేశాడు? అతను పడేశాడు. ప్రభు దేని మీద అధికారం ఇచ్చాడు తన సేవకులకి? పాముల మీద, తేళ్ల మీద, శత్రు బలవంతుడి మీద అధికారము ఇచ్చెను. ఏది ఎంత మాత్రము హాని చెయ్యలేదు. అది చెయ్యలేదు. వావ్. బికాజ్ పాల్ ఈస్ టూ హంబుల్ టు గాడ్. పౌలు దేవుడికి చాలా విధేయత కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు పౌలుకి అధికారం ఇచ్చాడు. పాములను, తేళ్లను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చేశాడు. వావ్. ఎంతమందికి ఎట్టే అధికారం కావాలి? వెళ్ళి పాము పొట్లో చేయి పెట్టకండి. అది రానిని చూసుకుందాం. లెట్ ఇట్ కమ్. ఓ ఈ శరీరాన్ని ఎన్ని గుట్టావు ఏం గుట్టావు నాకే తెలియదు. ఒకసారి అట్టే పనుకో, నేను ఇంత పెద్ద స్కార్పియన్, ఐ థింక్ తేలు వచ్చేసి కుట్టేసింది. బాగా అలిసిపోయాను, మీటింగ్ పోయి వచ్చి కుట్టింది. చూసుకున్న కళ్ళు తెరిచి అది అట్లా పోతా ఉంది, కుట్టేసి అటు తిరిగి లేసే ఓపిక కూడా లేదు నాకు, అంత టైర్డ్ అయిపోయాను. అటు తిరిగి పనుకున్నాను. సురసురసురు అంటా ఉంది, ఏందబ్బా ఇది కుట్టింది, పోతానే ఎక్కడో లోపల అధికారం పనిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను ఏ రోజు అధికారాన్ని అడగలేదేమో, దేవుడు నువ్వు తగ్గించుకోవడం చూసి ఆయన నీ లోపల అధికారం పెట్టేస్తాడు. ఆమేన్. When you obey God, He will deposit authority in your lives. Amen. నువ్వు దేవుని ఎదుట తగ్గించుకొని ఉంటే, నిన్ను అడగకుండా, నీ పర్మిషన్ లేకుండా, నీ ప్రమేయం లేకుండా దేవుడు నీ లోపల అధికారాన్ని పెట్టేస్తాడు. అసలు అడగకూడలేను. శిష్యులు అడిగారా మాకు అధికారం కావాలని? నో. వాళ్ళని పిలిచి మరి అధికారం ఇచ్చాడు. కమ్ మై డియర్ మైటీ మ్యాన్, కమ్ 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 కమ్. 12 మంది కట్టే అధికారం ఇచ్చేశాడు. ఈరోజు ఈ అధికారాలు ఎంత గొప్పవో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కంటే, ప్రతి అధికారి కంటే ఈ అధికారము చాలా గొప్పది. ఆమెన్, ఆమెన్. ఈ అధికారము చాలా గొప్పది. అండ్ వి నీడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అథారిటీ ఇన్ అవర్ లైఫ్స్. ఈ అధికారం కావాలి మనకు. ఆమెన్. వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఆ ఊరి మీద, ఈ ఊరి మీద, ఎవరి దగ్గరికైనా రావాల్సిందే. సమూయేలు ప్రవక్త అని అధికారం ఇవ్వబడింది. సౌలు పరిగెత్తుకుంటూ సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఆమెన్. ఎంతమంది రాజులు మారినా ప్రవక్త దగ్గరికి వచ్చి తీరాల్సిందే. ఆమెన్. ఎంతో అభిషేకించాడు, ఒక లీడర్గా అభిషేకించి అధికారం ఇచ్చాడు మోషేకి. ఆ మోషే వెనకాల నడవాల్సిందే. నువ్వు ఎంత తోపు తులహాల్ తురుమైనా ఎవరు వెనకాల రావాలా? ఆ అధికారి వెనకాల మనము వచ్చి తీరాలి. ఆమెన్, ఆమెన్. నో మ్యాటర్ నీకు ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, నో మ్యాటర్ నీకు ఎంత పెద్ద జాబ్ ఉన్నా, నో మ్యాటర్ నీకు ఎంత పెద్ద విలువైనటువంటి శాలరీ ఉన్నా, నీకంటూ నిర్ణయించబడిన అధికారి సేవకుడు ముందు నువ్వు వెనకాల రావాల్సిందే. ఆమెన్. దట్స్ ద పవర్ ఆఫ్ అథారిటీ.
కుట్టేసింది. ఊరికే సింపుల్గా అట్లా తీసేసారు మంటల్లోకి. చూద్దాం ఏం జరిగిందో. 5 అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వావ్! దేవుడు ఏమన్నాడు? తేళ్లను, పాములను, శత్రు బలవంతుడి మీద అధికారం ఇస్తున్నాను. ఏది ఎంత మాత్రమో చెప్పాలి. ఏది ఎంత మాత్రమో అబ్బా, ఈ భూమి మీద మనల్ని చంపేది మనల్ని ఏం చేయగలదండి? ఈ భూమి మీద మనల్ని నాశనం చేయాలనుకుని వచ్చిన మనల్ని ఏం చేయగలదు? ఏమీ మనల్ని ఏం చేయలేవు. అపవాది సృష్టించిన ప్రతి దుర్గములు ఏవి మనల్ని ఏమీ చేయలేవు. దే కాంట్ డూ ఎనీథింగ్. ఆమేన్. ఈ సత్యం మనం తెలుసుకున్నాను గాక. లెట్ us know this truth, my Father, in the name of Jesus. Let this truth make everyone free in Jesus name. ఆమేన్. అమ్మా, ఆ రోగం వచ్చింది, చూపించుకో. వాటి మీద నాకు అధికారం ఇవ్వబడింది. ఆమేన్. రోగాల మీద నాకు అధికారం ఇవ్వబడింది. ఆమేన్. వ్యాధుల మీద నాకు అధికారం ఇవ్వబడింది. ఆమేన్. దయ్యముల మీద నాకు అధికారం ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేనికి భయపడకండి. పక్కన చెప్పండి, దేనికి భయపడకండి. చెప్పు పక్కన, దేనికి భయపడకు. ఆ శ్రమ నిన్నేమి చేయలేదు, ఆ శత్రువు నిన్నేం చేయలేదు, ఆ వ్యాధి నిన్నేం చేయలేదు, ఆ రోగం నిన్నేం చేయలేదు, ఆ ఇబ్బందులు నిన్నేమి చేయలేవు. ఏవి చేయలేవు. ఆమేన్. ఆ శత్రువు మనల్ని ఏమి, ఎందుకంటే వాటి మీద మనకేముంది? పాముల మీద మనకేముంది? సర్పాల మీద మనకేముంది? తేళ్ల మీద మనకేముంది? వావ్! బాగా గమనించండి. పాపం తండ్రి ఆదాముకి ఇవ్వడం మర్చిపోయాడేమో. ఒక సర్పము అప్పుడు మోసం చేద్దామని వచ్చింది. అప్పుడు ఈ వాగ్దానం ఆదాములో లేదేమో. అందుకే ఆదాము సర్పము మాటలు విని పడిపోయాడు. అవ్వ సర్పం మాటలు విని పడిపోయారు. ఈరోజు మనము కూడా మోసగాళ్ల మాటలు విని, వినబడుతుందా పురుషులారా? మోసగాళ్ల మాటలు విని మనము కూడా పడిపోతున్నామేమో. వారి మీద మనకు అధికారం ఉండును గాక. ఆమేన్. జీవితంలో మనం మోసం చేసేటోళ్ళం కాదు, కానీ ఎక్కువగా మోసపోయేటోళ్ళం. దాన్ని జయించాలి మనం. హల్లెలూయా. దాన్ని మనం జయించును గాక. అతి అధికారం దేవుడు మనకిచ్చును గాక. అథారిటీ. ఎలక్షన్స్ వస్తున్నాయి, మనకు అధికారం కావాలి. ఆమేన్. మనము 5 సంవత్సరాల అధికారంలో ఉండం, జీవితకాలం అధికారంలో ఉంటాం. ఆమేన్. ఒక్కసారి దేవుడు అధికారం ఇస్తే తిరిగి తీసుకోడు. ఆమేన్. ఒక్కసారి నీకు దేవుడు తేళ్ల మీద, పాముల మీద అధికారం ఇస్తే ఇంకొకసారి దేవుడు దాన్ని తీసుకోడు. నువ్వు మర్చిపోతే తప్ప. నువ్వు మర్చిపోతున్నావు దాన్ని. పక్కన చెప్పండి, దేవుడిచ్చిన అధికారాన్ని మర్చిపోకండి. దేవుడిచ్చిన అధికారాన్ని మర్చిపోకండి. సో ఇంకొంచెం బాగా గుర్తుండాలంటే గిచ్చి మరి చెప్పండి, దేవుడిచ్చిన అధికారాన్ని మర్చిపోకండి. దేవుడు తీసుకోడు, ఎప్పుడు తీసుకోడు. దేవుడు నాకు ఇచ్చేయి అంటాడా? అది నీ భ్రమ. మన జీవితంలో మనం అధికారం పొందుకుంటే లైఫ్ లాంగ్ అపవాది మన కాళ్ళ కిందే. ఆమేన్. అపవాది మన కాళ్ళ కిందనే. నెవర్ ఫర్గెట్ దిస్ కైండ్ ఆఫ్ అథారిటీ ఇన్ యువర్ లైఫ్స్. నెవర్ అండ్ ఎవర్ ఫర్గెట్ దిస్ కైండ్ ఆఫ్ అథారిటీస్. ఈ రకమైన అధికారాలు దేవుడు, పౌలు అడిగాడా నాకు అధికారం కావాలి ప్రభు అని? పోనీ పౌలునేమన్నా దేవుడు పిలిచి అభిషేకించాడా? నో. పౌలు ఏ రోజైతే దేవుడి కాడి మోస్తున్నాడో ఆ రోజు నుంచి దేవుడి మాట వింటూ దేవునికి లోబడ్డాడు. ఆటోమేటిక్గా అధికారం పనిచేసింది. ఆమేన్.
నేను చేయు క్రియలు నన్ను వెంబడించువారు వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్ అని యేసయ్య అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కంటే కాదు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాం మనం. అట్టి కార్యాలను దేవుడు మన ద్వారా చేయించుకొనును గాక. The Lord is expecting big miracles through you people. I don't know why God gave this, I don't know why God gave this authority over the power of enemy. శత్రువుకి బలం ఉంది, శత్రువుకి శక్తి ఉంది. నీకు లేకపోతే మాత్రం వాడు మనల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగిస్తాడు అంతే. సో ఐ థింక్ హౌ లాంగ్ వీ సఫర్ ఫ్రమ్ డీమన్స్ అండ్ హౌ లాంగ్ వీ నీడ్ టు సఫర్ ఫ్రమ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ సిక్నెస్ ఫ్రీ బాడీస్ ఉండాలి మనకు. ఆమెన్, హల్లెలూయా. డీమన్ ఫ్రీ బాడీస్ ఉండాలి మనలో. ఆమెన్. అధికారము గల వాడి జీవితములోకి దెయ్యాలు రావు. అధికారం ఉన్న వాడి శరీరములోకి అనారోగ్యాలు వినబడలేదు. అధికారము లేదని, అధికారం వెళ్ళిపోయిందని నువ్వు మర్చిపోయావా, శాపకం దొరుకుతుంది. ఏంది? రోగం. రెడీగా ఉంటాయి. నువ్వు ఎప్పుడెప్పుడు మర్చిపోతావా, నువ్వు ఎప్పుడెప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తావా, ఎప్పుడెప్పుడు వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తావా, ఎప్పుడెప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టేస్తావా, అప్పుడు రెడీగా దూరడానికి రెడీగా ఉంటాయి. పక్కన చెప్పండి, నీకు అధికారం ఇవ్వబడింది, నీకు అధికారం ఇవ్వబడింది, నీకు అధికారం ఇవ్వబడింది, నీకు అధికారం ఇవ్వబడింది. ఈ అధికారం ఎంత గొప్పదంటే మనుషులు ఇచ్చింది కాదు, దేవుడిచ్చింది. ఆమేన్. This authority has given by the Lord Almighty El Shaddai. ఆయన ఇచ్చాడు ఈ అథారిటీ, ఆయన ఇచ్చాడు ఈ అథారిటీ, ఆయన ఇచ్చాడు. ఆ అధికారాన్ని పోగొట్టుకోకండి కుమారుడు, కుమార్తె. It's not only for the men of God, it is for the every believer who believes God and who humbles towards God. ఏమంది కావాలి అధికారం? వావ్. అక్కడ మాట చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. 2 Chronicles 22:12. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. ఒకసారి ఇంగ్లీష్ చదవండి. 22:12. And he was hidden with them in the house of God for 6 years while Athaliah reigned over the land. 6 సంవత్సరాలు దేవుని సన్నిధిలో వారు లోబడ్డారు. అప్పుడు దేవుడు వారిని అధికారులుగా మార్చాడు. ఆమేన్. Lord has given authority. ఈరోజు మనకు కూడా అధికారం కావాలంటే మనం దేవుని ఎదుట లోబడాలి. ఆమేన్. ఇట్స్ వెరీ ఈజీ. దేవుడి దగ్గర అధికారం పొందుకోవడం చాలా చెప్పాలి ఈజీ మ్యాన్. ఇట్స్ వెరీ ఈజీ. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ ద లార్డ్ ఈస్ రెడీ టు గివ్ యూ అథారిటీ. ఆమేన్, ఆమేన్. ఇంకోటి, ఇఫ్ యువర్ ఎల్కేజీ, ఇఫ్ యువర్ ఫస్ట్ క్లాస్, మీకు ఇది వాక్యం అర్థం కాదు. ఎంతమందికి అధికారం కావాలి? మ్యాన్, దిస్ ఇస్ వెరీ బిగ్. వాట్ ఐఎమ్ ప్రీచింగ్ టుడే ఇస్ వెరీ బిగ్. అధికారము కావాలి. మనుషుల మీద కాదు దేవుడిచ్చిన అధికారం, శత్రు బలవంతుడి మీద. ఆమేన్. మనల్ని నాశనం చేస్తున్న వాటి మీద, మనల్ని కూల్చేస్తున్న వాటి మీద, మనల్ని పాడు చేస్తున్న వాటి మీద, మనల్ని చంపేస్తున్న వాటి మీద దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, రాబోతున్న సంవత్సరాలు ఎన్ని దెయ్యాలు నన్ను కూల్చేయడానికి వచ్చినా వాటి మీద నాకు అధికారము ఉంది. ఆమేన్. ప్రతి రోగం మీద నాకు అధికారం ఉంది, ప్రతి వ్యాధి మీద నాకు అధికారం ఉంది, ప్రతి శ్రమ మీద, ప్రతి శోధన మీద నాకు అధికారం ఉంది. ఆమేన్, ఆమేన్. Yes, we need to have authority and dominion over all these kinds of sickness and diseases. కావాలి మనకు, కావాలా? రాజకీయ నాయకులు పాదయాత్రలు, క్యాంపెయిన్లు, అధికారం కొరకు ఏమేమో చేస్తున్నారు. మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? దేవా, ఇది నన్ను పరిపాలిస్తుంది ప్రభువా. దేవా, ఇది నన్ను శోధిస్తుంది నాయన, ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది ప్రభువా. అయ్యా, నీ కుమారుడు అయింది కూడా ఇన్ని రకాల బలహీనతలు కలిగి ఉన్నాను ప్రభా. నేను అయ్యా నీ కుమారుని, నీ కుమార్తెను అయినా కూడా ఇన్ని రకాల శోధనలతో నేను పోరాడుతున్నాను ప్రభువా. అండ్ విచ్ డీమన్ ఇస్ రూలింగ్ మీ? మీకు తెలుసా ఏ దయ్యం మిమ్మల్ని పరిపాలిస్తుందో?
లెట్ us know that. ఏ దురాత్మ మిమ్మల్ని పరిపాలిస్తుంది, అండ్ విచ్ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఇస్ రూలింగ్ యూ, దాని మాట వింటాం కానీ దేవుడి మాట మనం వినం కదా. దాని మాట వింటాం కానీ దేవుడి మాట మనము వినలేకపోతున్నాం. బికాజ్ సమ్వన్ ఈజ్ రూలింగ్. దేవుడు మనల్ని పరిపాలించును గాక. మన శరీరము, ప్రాణము, దేహము, ఆత్మ దేవుడికి మనము సమర్పిద్దాం. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్లీజ్ లవ్ దిస్ స్క్రిప్చర్. ఈ మాటల్ని ప్రేమించండి. ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. అధికారం లేకపోతే నీ శత్రువుకి అధికారం ఉంటుంది, నిన్ను పరిపాలిస్తాడు. We need to think about this and meditate about this very carefully. ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఆమేన్. ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఏం కావాలి మనకు? ఏం కావాలి? మనుషుల మీద కాదు. నేను ఆమెను రూల్ చేయాలి, పరిపాలించాలి, నా కాళ్ళ కింద, నా చెప్పుల కింద, నా బూట్ల కింద అంటారు. ఏంట్రా అవి కాదురా. ఒక ఆమె ఇప్పటికి చెప్తుంది నాకు ఫోన్ చేసి, ఎప్పుడు మా ఆయన ఇదే పాట పాడతాడంటే, ఏందమ్మా పాట అన్న. ఆంధ్ర క్రైస్తవ కీర్తన, హోసన్న గీతల ఏం పాట అంటే, ఎప్పుడు నువ్వు నా కాళ్ళ కిందే, నా చెప్పుల కిందే నువ్వు అంటారు. అయ్యో బాబోయ్, నువ్వు ఆమెను దొక్కు, దెయ్యం నిన్ను దొక్కుతుంది. మీరు ఆయనను దొక్కండి, దెయ్యం మిమ్మల్ని దొక్కుతుంది. మీరు మనుషులను తొక్కుకుంటూ వెళ్ళకండి, దెయ్యాలు తొక్కుకుంటూ వెళ్ళండి. ఆమేన్. రోగాల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోండి, మీ శత్రువులను తొక్కుకుంటూ వెళ్ళిపోండి. భార్య బిడ్డల్ని, భర్తల్ని కాదు తొక్కేది. ప్లీజ్ స్టాప్, అవాయిడ్ దస్ కైండ్ ఆఫ్ క్రషింగ్ డౌన్. వేడి మీద దేవుడు అధికారం ఇచ్చాడు, దెయ్యం మీద, రోగాల మీద, వ్యాధుల మీద, నెక్స్ట్ పాముల మీద, తేళ్ల మీద అధికారం ఇచ్చాడు. వేరే వాటి మీద ఏమైనా ఇచ్చాడా స్పెషల్గా? నో. మనం ఎందుకు వేరే వాటి మీద అధికారం కోరుకుంటున్నాం? సో దేవుడు ఇచ్చిన అధికారం మనం తీసుకుందాం. ఆమేన్. ప్రతి రోగం మీకు లోబడును గాక, ప్రతి వ్యాధి మీకు లోబడును గాక, ప్రతి దెయ్యం మీకు లోబడును గాక, శత్రు బలవంతుడి మీదకి మీకు అధికారం వచ్చును గాక, ఏది ఎంత మాత్రము మీకు హాని చేయకుండా ఉండును గాక. ఆమేన్. కానీ నీకై నువ్వు హానిలో పడితే నేనేం చేయలేను. నీకై నువ్వు నీ జీవితాన్ని అపవాదికి అప్పగించుకున్నావా? వీఆర్ హెల్ప్లెస్. నీకై నీ జీవితాన్ని అపవాదికి లోబడి, అపవాది మాటలు విని నువ్వు వాడికి సరెండర్ చేసావా? వీఆర్ హెల్ప్లెస్. చేయలేం, బయటికి లాగలేరు. జాగ్రత్త. సో వీఆర్ హియర్ టు రూల్ ద డీమన్స్. ఏయ్ ఓ అంటే ఏం చేయాలి? పోవాలి, 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 పోవాలి. ఒకరోజు ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్తే ఒక తల్లికి దురాత్మ పట్టింది. అంతకుముందే వాళ్ళ కూతురు హాస్పిటలైజ్ అయిపోయి ఐసీయూలోకి వెళ్ళిపోయి అప్పుడే బయటకు వచ్చింది. సో ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ హర్. డీమన్ కేమ్ అవుట్. దురాత్మ బయటకు వచ్చింది. ఏం సంగతి అన్న, ఎప్పుడు వచ్చావన్నా? నేను వచ్చి చాలా లేదన్నా. అయితే ఒక్క నిమిషం ఆగన్నా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిలిచా. నేను యాక్చువల్లీ పర్సనల్ ప్రేయర్లు చేస్తాను ఒకరు ఇండివిజువల్గా. అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం పిలిచేశాను. అందరు వరుసగా ఉన్నారు. కూతుర్లు, కొడుకులు, భర్త అందరు ఉన్నారు. అండ్ ద డీమన్ వాస్ టాకింగ్. ఎందుకు వచ్చావన్నా? నేను వీళ్ళందరినీ చంపేద్దామని వచ్చాననింది. ఎవరిని? భర్తని, కూతుర్ని, కొడుకుని, అందరినీ. వాళ్ళందరికీ ఉనికిపోయారు. అప్పుడు ఆల్రెడీ వాళ్ళ కూతురికి 10 లక్షలు ఖర్చు అయిన ఐసీయూలో. ఆ దెయ్యం చెప్పింది, నేను వీళ్ళందరినీ వదలనా బొమ్మాలి అనింది. వీళ్ళందరినీ నేను వదలను అంటుంది. నేను వదిలిస్తానన్నా, నేను వదిలిస్తాను నీకన్నా. తెలీదు. నువ్వు కానీ అధికారం లేకపోతే నిన్ను వేరే వాళ్ళు పరిపాలిస్తారు. సొంత కూతుర్నే ఒక తల్లి చంపాలనుకుంది, తల్లికి తెలియకుండానే. సొంత వాళ్ళ భర్త అయితే షేక్ వణికిపోయాడు. గజ్జ 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 గజ్జ. ఆమె ఇంట్లో ఉగ్ర స్వరూపం ఎత్తుకుని బక్కగా ఉంటుంది, సన్నగా బక్క పీసుగా. ఆమె ఉఫ్ అంటే ఎగిరిపోద్ది. అలా అంటుంది అంటుంది బాగుంటుంది. పో పో పో, లేదా నీ సొక్కలే అన్న. అందరూ అటాక్ రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరిని లేపేద్దామని. ఆ దయ్యం పగబట్టేసింది, కసి పట్టేసింది.
బా, ఎన్నెన్ని కేసులు, ఎన్నెన్ని ఇబ్బందులు కుటుంబాలలో, చాలా బాధాకరం సందర్భాలు. అటువంటి సందర్భాలు మీకు రాకూడదని దేవుడు మీకు ఏమని చెప్తున్నాడు తెలుసా? అధికారాన్ని పొందుకోండి. ఆమేన్. ఏం కావాలి? అధికారము. శత్రు బలవంతుడి మీద అధికారము మనకుండును గాక. శత్రు బలవంతుడి మీద మనకు అధికారం ఉండును గాక. శత్రు బలవంతుడి మీద మనకు అధికారం ఉండును గాక. ఈ భూమి మీద నువ్వు ఏది ఫేస్ చేస్తున్నా నీ శత్రువులే ఫేస్ చేస్తావు. నిద్రలేసి నువ్వు వాళ్ళ మీద నీకు అధికారం ఉండును గాక. 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 ప్రతి శత్రువు, నిన్ను నాశనము చేస్తున్న ప్రతి శత్రువు మీద దేవుడు నీకు అధికారం ఇచ్చును గాక. ఆమేన్. జస్ట్ ఆ పావును తీసి నీళ్ళు వేసి